సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. చిన్న శ్రమో, కష్టమో, వ్యాధో, బాధో, బలహీనత వచ్చిందనుకోండి, ఎలాగుంటారు? ఏమండి, ఒక రకమైనటువంటి భయానికి గురవుతూ ఉంటారు. భయం, బ్రతుకుతున్నామనేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక బ్రతుకుతామో లేదో, నాకు ఇక ఈ నూకలు చెల్లిపోయినేమో, నా పరిస్థితికి ఇలాగ అయిపోతుందేమో, నా పరిస్థితి అంతా తారుమారైపోతుందేమో అనేటువంటి భయం, ఆందోళన మనుషులకి కలుగుతూ ఉంటుంది. కానీ నువ్వు చేయవలసిన రీతులను ప్రార్థన చేయాలి. మొట్టమొదట తగ్గింపు, నీ జీవితంలో తగ్గింపు రావాలి.